జనసేన స్టేట్ బూత్ కమిటీ మెంబర్ అయినటువంటి ఎర్రనాగుల శ్రీనివాస్ గారిని నేను సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు సిరాజ్ రెహమాన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పీస్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున అడుగంటిపోతున్నటువంటి మానవతా విలువల కోసం, నైతికత కోసం ఇంత చక్కగా విని ఆనందించే అవకాశం కల్పించినటువంటి సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో తాతలు కానీ, తండ్రులు కానీ, లేదా నానమ్మలు కానీ దేశభక్తుల యొక్క కథలు కానీ, రకరకాలటువంటి పురాణాలు కానీ, సాటి మనుషుల పట్ల కానీ, పక్క కుటుంబాల పట్ల కానీ ఎలా ఉండాలో పిల్లలకి బాల్య వయసు నుంచి వాళ్ళు ఎదిగే వరకు కూడా కథల కింద చెబుతూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంత చక్కగా ఉపయోగపడేవి. అయితే ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు చదువు తప్పితే పెద్దలతో స్పెండ్ చేసే ఆ టైం కానీ, అలాగే పెద్దలు కూడా పిల్లలకి విలువల గురించి వీటి గురించి చెప్పే ఆ సమయం తీసుకోకపోవడం వల్ల ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అరాచకాలని వీటిని మనం చూస్తూ ఉన్నాం. అయితే మేమందరం కోరుకునేది ఏంటంటే, ఇలాంటి సిరాజ్ రెహమాన్ గారు లాంటి వ్యక్తుల చేత పిల్లలకి ఏ రకంగా అయితే మోటివేషన్ యాక్టివిటీస్ ఇప్పుడు ఇక్కడ సభలు జరుగుతున్నాయి, అలాగే ప్రతి స్కూల్లో కూడా సెమినార్స్ కింద జరిగి పిల్లలు ఉన్నతమైన స్థాయి ఎదగడానికి అవకాశం కల్పించవలసిందిగా, ఆ అవకాశం ఏమైనా ఉంటే కనుక తీసుకోవాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇంకా నేను ఎన్ని మాటలు చెప్పినా చాలా చిన్నదే. ఆయన యొక్క ఇది చూస్తే మేమే ఆశ్చర్యపోయాం. ఇలాంటి వ్యక్తులు 10 కాలాల పాటు మరిన్ని సభల్లో మరింత మందిని మోటివేట్ చేసే విధంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. يا لا لا